హైదరాబాద్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ కారణంగా జనం చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఫ్లైఓవర్ పనులతో పాటు ఆర్యూబీ పనులను కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అరాచకాలపైన కార్పొరేటర్లు గొంతెత్తారు. ఫసియుద్దీన్ ఒక మాఫియాలా తయారయ్యాడని మండిపడ్డారు. అతని వేధింపుల కారణంగానే బీఆర్ఎస్ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫసియుద్దీన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అటు ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ నేత సర్దార్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు పరామర్శించారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం ఇప్పటి వరకు కూడా కొనసాగింది. అయితే నగరంలోని ఉన్నటువంటి ప్రధాన సమస్యల ఎజెండాగా బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా తమ గళాన్ని వినిపించారు. ప్రధానంగా నగరంలో ఎక్కడ కూడా మ్యాన్ హోల్ పునరుద్ధరణ కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి నాలాలు ఏవైతే వాటిలో పూడికతీత కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటు ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా కూకట్పల్లికి సంబంధించినటువంటి కొంతమంది ఆ డివిజన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని డివిజన్ల కార్పొరేటర్లు పూర్తిగా మేయర్ ను కూడా ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ఉన్నటువంటి ఫతేనగర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇటీవల కాలంలో గత వారం రోజుల కింద ఫతేనగర్ కు ఉన్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి నడుస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి జారి కింద పడడం జరిగింది. అక్కడ కాలుకు కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. ఎందుకంటే ఆ ఫతేనగర్ ఫ్లైఓవర్ అనేది దాదాపు నిర్మించి కూడా కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తనకు కాలుకు గాయమైంది. ఆ ఫతేనగర్ ఫ్లైఓవర్ ను కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని కూడా అనుకున్నప్పటికీ కూడా కొన్ని అనుమతులు ఇంకా జిహెచ్ఎంసీ ఇవ్వకపోవడంతో ఆ ఫతేనగర్ ఫ్లైఓవర్ అనేది నిర్మాణం జరగట్లేదు. ఖచ్చితంగా ఇది కొత్త నిర్మాణం చేపట్టాలంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అంతేకాకుండా ప్రధానంగా బోరబండకు సంబంధించి బోరబండ కార్పొరేటర్ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అరాచకాల పైన కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. సభలోనే ప్లకార్డులు పట్టుకొని తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. సభకు వచ్చి తాను ఎందుకు లోపలికి రాలేకపోతున్నారు, దానిపైన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని కూడా చెప్పారు. అయితే గత 15 రోజుల కింద ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ మైనార్టీ లీడర్ అయినటువంటి సర్దార్ బాబా ఫసియుద్దీన్ వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తాను నిర్మించుకున్నటువంటి ఇంటి పైన ఒక పెంట్ హౌస్ వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూల్చాలని స్థానిక అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి తను కూల్చడంతో తాను పూర్తిగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అక్కడ ఒక మాఫియా లాగా తను తయారయ్యాడు. ఉన్నటువంటి లీడర్లందరినీ కూడా బెదిరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేపిస్తున్నాడంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతాయి. తనను వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక అంతేకాకుండా ఉన్నటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో బిల్డింగ్లకు అనుమతులు ఇవ్వకుండా కూల్చేటువంటి హక్కు ఎవరిచ్చారంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా మేయర్ ను ప్రశ్నించిన సందర్భంలో తాను కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమతులు ఇచ్చేటువంటి హక్కు లేనప్పుడు కూల్చే హక్కు కూడా లేదంటూ కూడా తాను కొంత మాట్లాడినటువంటి సందర్భాల నేపథ్యంలో పూర్తిగా జిహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం అనేది చాలా వాడివేడిగా కొనసాగుతుంది. నగరంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ల సమస్య కావచ్చు, ఇక అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఆ పార్కుల పునరుద్ధరణ, అక్కడ ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ పద్ధతిలో గ్రీనరీ వేస్టేజ్ ఏదైతే ఉందో వాటిని కూడా క్లీన్ చేయట్లేదు. ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో తొలగించడంతో కొంతమందికి జీతాలు కూడా రాక ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రధాన సమస్యల ఎజెండాగా ఇటు ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశం అయితే కనుస్తుంది. అటు బోరబండ కార్పొరేటర్ పైన ప్రధానంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తాను కూడా జిహెచ్ఎంసీకి రావడం జరిగింది, కానీ జనరల్ బాడీ సమావేశంలో కూడా పాల్గొనలేదు. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ కార్పొరేటర్ పేరే బీఆర్ఎస్ కు సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో తనను ఖచ్చితంగా సస్పెండ్ చేసి ఎంక్వైరీ వేయించాలంటూ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు అంటున్నాయి. మరొక 1-2 గంటల పాటు సమావేశం కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ కార్యాలయం